అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కోటవర్ట్ల కేజీబీవీ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి వాంతులు, విరోచనాలు కావడంతో అప్రమత్తమైన అధికారులు వీరికి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించి వైద్య చికిత్స అందించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో సత్యవతి, జాహ్నవి, విజయలక్ష్మి, పూజిత, జయలక్ష్మి అనే విద్యార్థులకు అస్వస్థత కొంచెం తీవ్రంగా ఉండడంతో వారిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్చి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. మిగతా విద్యార్థులందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు ఇచ్చి పాఠశాల ఆవరణలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని, ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని పాఠశాల సిబ్బంది తెలిపారు. అయితే వీరు తిన్న ఆహారం ఏమిటనేది మాత్రం పాఠశాల అధికారులు వెల్లడించలేదు. కాగా శుక్రవారం జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సమావేశం సందర్భంగా తల్లిదండ్రులు తీసుకొచ్చిన ఆహార పదార్థాలతో పాటు హాస్టల్లో వడ్డించిన ఆహార పదార్థాలు తిన్న విద్యార్థినులు శనివారం ఉదయం కూడా కిచిడీ తిన్న తర్వాత వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయని తెలిసింది. ఎలా ఉంది సార్ ఈ పరిస్థితి? వచ్చిన వాళ్ళందరూ 5 కొంచెం స్టేబుల్గానే ఉన్నారు. మోస్ట్లీ అందరూ వచ్చిన వాళ్ళు లో స్టూల్సే. బీపీ అది బాగానే ఉంది, టెంపరేచర్ ఏం లేదు. ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తాము. కంటిన్యూస్గా ఓఆర్ఎస్ ఇస్తూ ఉంటాము. మోషన్స్ వల్లేనండి? వామిటింగ్స్ లేవు కదండి? వామిటింగ్స్ లేవు, ఫీవర్ లేదు. ఒక్కొక్కరికి 4-5 లూజ్ స్టూల్స్ అయింది, అదే లూజ్ మోషన్స్ అయింది. అంటే ఎందువల్ల సార్ ఇది? మోస్ట్లీ ఏదైనా ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చు. అది కన్ఫర్మ్ చేయలేము, అది రిపోర్ట్ వస్తే కానీ వచ్చాము. అయితే ప్రజెంట్ అయితే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, సీరియస్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.